ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నాకు తెలిసి తర్వాత అక్కడికి తెలుగు సినిమానే కాదు, సౌత్ సినిమా కూడా ఇంకా పరిపూర్ణంగా అభివృద్ధి చెంది ఉండదేమో. లేదు, ఆ కలకత్తాలో సినిమా తీసే అవును ఆ సమయానికి. అవును. అయితే అక్కడ సైగల్ దగ్గర, పంకజ్ మల్లిక్ దగ్గర సంగీతం నేర్చుకుని హిందుస్థానీ, ఆయన నేర్చుకున్నదంతా హిందుస్థానీ సంగీతం. హిందుస్థానీ సంగీతం నేర్చుకొని ఇప్పుడు సౌత్కి వచ్చాడు. మెడ్రాస్ వచ్చి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అనమాట రాజేశ్వరరావు గారు. ఆయన మ్యూజిక్ చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి సినిమా చంద్రలేఖ అండి. జెమినీ స్టూడియోలో ఈయన అప్పటికే ఈయన బాలమేధావి అనేటటువంటి అర్థమైపోయింది. సో ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్న తర్వాత చంద్రలేఖ అని చాలా గొప్ప పెద్ద సినిమా, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన. అందులో ఒక డ్రమ్స్ సాంగ్ అని చాలా నంబర్ ఆఫ్ డ్రమ్స్ పెట్టి ఒక పెద్ద డ్యాన్స్ బ్యాండ్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా, అద్భుతంగా ఉంటుంది. ఆ చంద్రలేఖలో స్పెషల్గా ఆ డ్రమ్స్ సాంగ్ హైలైట్ అనమాట. అది హిందీలో కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి అద్భుతంగా ఆడుతుండేటప్పుడు అప్పుడు ఒక గెట్ టుగెదర్లో నుండి మ్యూజిషియన్స్ అందరూ కూర్చునేటప్పుడు హూ ఈజ్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఇండియా అని టాపిక్ వచ్చిందంట. అప్పుడు మరి ఎస్డి బర్మన్ గారు, నౌషాద్ గారు, వాళ్ళిద్దరూ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్. నౌషాద్ గారు నాకు గుర్తులేదు, ఎస్డి బర్మన్ గారు హూ ఈజ్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయన అన్నాడంట, నెంబర్ 1 రాజేశ్వరరావు, నెంబర్ 2 రాజేశ్వరరావు, నెంబర్ 3 రాజేశ్వరరావు అన్నాడంట. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు చంద్రలేఖ సినిమాకి. పైగా అన్నింది ఎవరు? లెజెండరీ పర్సన్ మ్యూజిక్లో. సో అంత అద్భుతమైనటువంటి తర్వాత గొప్ప విషయం ఏంటంటే ఈయన ఎప్పుడు పాటలు వింటుంటాడు కదా. ఒక ఇప్పుడు మనకి జనగణ మన నేషనల్ యాంథమ్ ఉంది కదా, అలాగా ఒక కంట్రీ నేషనల్ యాంథమ్ విని దాన్ని ఒక డ్యూయట్ చేశాడు. ఏం పాట సార్ అది, మీకు ఐడియా ఉందా? ఏదో చెప్తారు మరి, ఖుషీగా నవ్వుతో ఏదో పాట అని చెప్తారు. ఓకే, అలాగా ఇన్నోవేటివ్స్. తర్వాత మనకి ఇళయరాజా రాకముందు వరకునండి మనకి సంగీతం అంటే గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇళయరాజాతో పాటు ఉన్నారు. కానీ మన తెలుగు వాళ్ళు కూడా ఎప్పుడు హిందీ మ్యూజిక్, హిందీ పాటలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అయితే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక మంచి హిందీ ట్యూన్ ఇచ్చి, సార్ ఇలా పాట ఇది ఇలా చేయండి ఒక పాట అని అంటే ఈయన మూడు బాగుంటే చేసేవాడు. ఆ రాగం తీసుకుని ఆ ఛాయలో కనిపించకుండా ఆ ట్యూన్ని తన ఒరిజినల్ ట్యూన్లాగా మార్చుకుని చేసేవాడు. తనకి మూడు బాగుంటే చేసేవాడు, లేకపోతే చేసేవాడు కాదు. ఓకే. తర్వాత ఎన్టీ రామారావు గారు మ్యూజిక్ సిట్టింగ్లో, ఎన్టీ రామారావు మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చొని ఎన్టీ రామారావు గారు మ్యూజిక్ సిట్టింగ్ అంటే పక్కన తమ్ముడు గారు త్రివిక్రమరావు గారు కూర్చుంటారు. సో ఈయన ఏదో మంచి మూడ్లో వాయిస్తున్నాడంట. హార్మోని వాయిస్తాడండి రాజేశ్వరరావు గారు. అస్సలు 2-3 హార్మోనియలు కలిపి వస్తున్నటువంటి పియానో అంత అద్భుతమైనటువంటి సౌండ్ వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా, నేను 2 సినిమాలు పనిచేశాను రాజేశ్వర గారితో. కాలం మారింది ఒకటి, నేరం శిక్ష ఒకటి. నేను ప్రత్యక్ష ఆయన హార్మోని వాయించడం చూసి అద్భుతంగా వాయిస్తాడు. ఈ ఒకసారి మ్యూజిక్ సిట్టింగ్లో కాలం మారింది మ్యూజిక్ సిట్టింగ్కి అందరూ వచ్చేసారండి. ఆయన కాస్త లేటుగా వస్తాడు, అందరూ వచ్చినా కూడా లేటుగా వస్తాడు ఆయన. మరి ఆయన ఇంటి దగ్గర కాలకృత్యాలు తీర్చుకొని రావాలి కదా. సో ఆ శిష్య బృందం అంతా వచ్చిన తర్వాత వస్తాడు ఈయన. మాకు వాసిరాజు ప్రకాశం గారేమో ప్రొడ్యూసరు, ఈయనేమో ఫోన్ చేస్తాడు రాజేశ్వరరావు గారికి. గురువు గారు రాజేశ్వరరావు గారు అంటే భలే ప్రేమ ఈయనకి. చాలామందికి ఆయన అంటే చాలా ఇష్టం. గురువు గారు, డైరెక్టర్ గారు వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చారు,
మీ వాద్య బృందం వచ్చింది, మీ తబలా వచ్చింది, మీ హార్మోని వచ్చింది, అందరూ వచ్చారు సార్, మీరొక్కరే రావాలి సార్ అని అంటాం. సార్ మా ఇంట్లో మెంబర్స్ ఎక్కువండి, బాత్రూమ్ ఒకటేనండి, నన్ను లోపలికి పంపించాలండి వాళ్ళు అని అంటే ఆ ముచ్చట ఇప్పుడు నమ్ముకోవటం ఆయన. సార్ తర్వాత అండి